హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రొయ్యలతో బిర్యానీ చేశాను. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆదివారం వచ్చిందంటే ఏదో ఒకటి వండాల్సిందే. మా వారైతే 2 వారాల నుంచి చికెన్ తీసుకురావట్లేదు. చికెన్, గుడ్లు ఇవేమీ తినకూడదని చెప్పేసి ఈరోజు రొయ్యలు తీసుకొచ్చాడు. సరే, రొయ్యలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. రొయ్యల్ని శుభ్రంగా కడిగి రొయ్యల్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పెరుగు, నిమ్మరసం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి గరం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక స్పూను నూనె కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. అలాగే మనం రొయ్యల్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రొయ్యలతో మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేడి వేడి నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత రొయ్యలు అందరూ వేసేసుకోవటమే. రొయ్యల కూర అయిపోయిన తర్వాత కుక్కర్ తీసుకొని అడుగున నెయ్యి రాసుకోవాలి. మనం ఉల్లిపాయలు ముందుగానే వేయించి పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. తర్వాత అన్నము వేసుకోవాలి. తర్వాత రొయ్యల కూర కూడా వేసుకోవాలి. పైనుంచి అన్నం కూడా వేసుకోవాలి. అట్లా మీకు ఎంతైతే క్వాలిటీ ఉందో అంతవరకు వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ కుక్కర్ని పొయ్యి మీద పెట్టాలి. కుక్కర్ విజిల్ తీసేసి ఉంచుకోవాలి. ఈ రొయ్యల బిర్యానీ ఒక్క 20 నిమిషాలు పాటు సిమ్ముల్లోనే పెట్టుకోవాలి. అంతే, రొయ్యల బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఇండియా గెలవాలని